ఉమ్మడి నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. అభ్యర్థుల భవితవ్యం కాసేపట్లో తేలిపోనుంది. కౌంటింగ్ కేంద్రం దగ్గర భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. నల్గొండ జిల్లాలో నల్గొండ కార్పొరేషన్తో పాటు 17 మున్సిపాలిటీకి అయితే ఎన్నికలు జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఈరోజు 8 గంటలకు వాటి కౌంటింగ్ ప్రక్రియ అయితే స్టార్ట్ కావడం జరిగింది. మనం ఆర్జాలబాయి కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఇప్పటికే 8 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ అయింది. పోటీ చేసిన అభ్యర్థులంతా కూడా చాలా ఉత్కంఠగా వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 17 మున్సిపాలిటీలతో పాటు ఒక కార్పొరేషన్కి సంబంధించిన పోటీ చేసిన అభ్యర్థులు అయితే వారి భవిష్యత్తు కాసేపట్లో అయితే నిక్షిప్తం అవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కౌంటింగ్ ఈ ప్రక్రియకైతే సజావుగా సాగేందుకైతే ఆ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ కేంద్రాల వద్ద అయితే మండల భద్రత నడుమ ఈ కౌంటింగ్ అయితే జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. కౌంటింగ్ హాల్లో ప్రతి ఒక్కరు ఒక వార్డు ఒక టేబుల్ ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడుతుంది. ఒక అసిస్టెంట్, 2 సూపర్వైజర్లు అలాగే ఆర్ఓల సమీక్షంలో అయితే ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల ఓట్లను అయితే లెక్కిస్తున్నారు. వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఈ బ్యాలెట్ బాక్సులన్నీ కూడా ఒక వార్డు 3 అధికారులు, ఒక రిటర్నింగ్ అధికారి, 2 ఆర్ఓలు, మొత్తంగా 3 అధికారులు ఒక వార్డుకు బ్యాలెట్ బాక్స్ లెక్కించే ప్రక్రియ ఉంటుంది. తర్వాత అభ్యర్థి వచ్చిన మెజారిటీ పబ్లిష్ చేసే అవకాశం ఉంటుంది. మొత్తంగా ఈ కార్పొరేషన్కి 17 మున్సిపాలిటీలకు అయితే 5 కేంద్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ చేసేలాగా ఏర్పాటు చేశారు. నల్గొండ కార్పొరేషన్కి సంబంధించిన ఆజాలబాయి వేర్ హౌసింగ్లో అయితే ఈ కౌంటింగ్ జరుగుతుంది. మున్సిపాలిటీలకు సంబంధించిన ఆలియా, నందికొండ, మిర్యాలగూడెం, ఈ 3 మున్సిపాలిటీలకు సంబంధించిన మిర్యాలగూడెంలో అయితే అవంతిపురం మార్కెట్ యార్డ్లో అయితే ఈ కౌంటింగ్ ప్రక్రియ జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇది ఇలా ఉంటే దేవరకొండలో మాత్రం దేవరకొండ, చిట్యాల, చెండూరు, నిడమనూరు, ఈ 3 మున్సిపాలిటీలకు అయితే నిడమనూరులోని సోషల్ వెల్ఫేర్ స్కూల్లో కౌంటింగ్ జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. భువనగిరి జిల్లాకు వస్తే భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, చౌటుప్పల్, పోచంపల్లి, మోత్కూరు, ఈ 6 మున్సిపాలిటీలకు అయితే సంబంధించిన భువనగిరిలోని దివ్య స్కూల్లో అయితే కౌంటింగ్ జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇంకా సూర్యాపేట జిల్లాకు వస్తే సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, నేరేడుచల్ల, తిరుమలగిరి, సూర్యాపేట, ఈ 5 మున్సిపాలిటీలకు కూడా సూర్యాపేటలోని ఎస్వి ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్ జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా నల్గొండలోని తొలిసారి కార్పొరేషన్ అయిన నేపథ్యంలో ఎన్నికలు కీలకంగా కానుంది. మేయర్ పీఠం గురించి అయితే అందరూ ఉత్కంఠగా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా ఈ 17 మున్సిపాలిటీలు ఏవైతే ఉంటాయో 17 మున్సిపాలిటీతో పాటు ఒక కార్పొరేషన్ స్థానానికి అయితే ఈరోజు కౌంటింగ్ ప్రక్రియ ఇప్పటికే మొదలవుతుందని చెప్పుకోవచ్చు. పోటీ చేసిన అభ్యర్థులందరూ కూడా ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు. అంటే తమ భవిష్యత్తు ఏంటి, అంటే వారికి వచ్చే రిజల్ట్ మీద ఆధారపడి ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే జిల్లాలో పలు పార్టీలు అయితే క్యాంప్ రాజకీయాలు కూడా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మిర్యాలగూడెంకి సంబంధించిన కౌంటింగ్ కాసేపట్లో రానున్నది. అలాగే నల్గొండకు సంబంధించిన కార్పొరేషన్ డివిజన్ 48 డివిజన్లకు గాను 48 డివిజన్లకు కూడా ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. ఒక్కొక్క వార్డుకి 3 అధికారులు ఉంటారు, ఒక ఆర్ఓ, ఒక సూపర్వైజర్ ఇలా ఉంటారు. సో ఒక్కొక్క రౌండ్కి 1000 ఓట్లను లెక్కించే పరిస్థితి కనపడుతుంది. మరి కొద్దిసేపట్లో ఈ వార్డులకు సంబంధించిన వార్డుల కౌన్సిలర్ల భవిష్యత్తు కాసేపట్లో రానున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ శంకర్తో శంకర్, ప్రైమ్ న్యూస్, నల్గొండ.